ప్రాచీన నాణాలు స్టాంపులు నోట్ల ప్రదర్శన వేదిక లయన్స్ క్లబ్. ప్రాచీన నాణాలు స్టాంపులు నోట్ల ప్రదర్శనని ఈ నెల 21 నుండి 23 వరకు రామ్నగర్ లయన్స్ కమ్యూనిటీ సెంటర్లో విష్ణుపెక్స్ 2024 పేరున 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ది న్యూమిస్మాటిక్ ఫిలాటెలిక్ సొసైటీ ఆఫ్ విశాఖ ప్రెసిడెంట్ విసిహెచ్ వి రామగుప్తా తెలియజేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21న సాయంత్రం 5 గంటలకి జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ పూర్వ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ డిఎస్ఎస్వి వర్మ హాజరవుతున్నారన్నారు. గౌరవ అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ హాజరై రిలీజ్ ఆఫ్ మై స్టాంప్ ఆన్ 65 years ఎక్సలెన్స్ బై లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం ప్రత్యేక స్టాంపును విడుదల చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ లయన్స్ క్లబ్ 316A అధ్యక్షులు ఎంఎం మహేష్, సెక్రటరీ వివి నరసింహానాయుడు, విష్ణుపెక్స్ 2024 ప్రాజెక్టు లైజన్ దుర్గాప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కోశాధికారి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. సంస్థ పెట్టి 33 సంవత్సరాలు జరిగింది. నేను ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఇది పిల్లలకి ఈ రోజుల్లోని వాడు సెల్ ఫోను, టీవీ, చదువు తప్ప ఇంకేమీ లేదు. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి ఈ ప్రదర్శన చేస్తున్నాము. ఇందులోని బంగారం, వెండి, రాగి, ఇత్తడి, స్టీలు రకరకాల కాయిన్స్ మీకు ప్రదర్శన చేస్తున్నాము. దాంతోపాటు బంగారు స్టాంపులు, బంగారు కాయిన్స్, వెండి కాయిన్స్ ప్రదర్శన చేస్తున్నాం. దయచేసి మీరందరూ వచ్చి ఆ ప్రదర్శన తిలకించి ఆనందించడం కోరుతున్నాం. సార్ స్పెషల్ ఏంటి ఈసారి? స్పెషల్ ఏంటంటే మెయిన్ మా సంస్థ పెట్టి 33 సంవత్సరాలు జరిగింది. ఆ రకంగా ఆ సందర్భాన్ని చేస్తున్నాం. ఇందులో ఏంటంటే మా ప్రదర్శనలో ఏంటంటే మెయిన్ బంగారం కాయిన్స్ ఏది ఇక్షాకుల దగ్గర నుంచి, ఇక్షాకుల చోళ రాజుల దగ్గర నుంచి, నేటివ్ ప్లేస్ దగ్గర నుంచి నిన్న లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వారు G20 అని చెప్పి బంగారం కాయిన్స్ రిలీజ్ చేశారు. బంగారం కాయిన్స్ అన్ని ప్రదర్శనలో పెడుతున్నాం. అలాగే వెండివి 1 గ్రామ్ దగ్గర నుంచి 1000 గ్రాములు అంటే 1 కేజీ వరకు ప్రదర్శనలో ఉంచుతున్నాం. ముఖ్యంగా స్పెషల్గా ఏంటంటే బంగారు స్టాంపులు ఇప్పుడు వచ్చి ఎవరు చూడలేదు. ఆ బంగారు స్టాంపులు కూడాను ప్రదర్శనలో ఉంచుతున్నాం. అవి చాలా బాగుంటాయి. మా అంచనా ప్రకారం పిల్లలు చూస్తే చాలా ఇంపాక్ట్గా అవుతారు. వాళ్ళు ఉత్సాహం కలుగుతుంది. వాళ్ళకు కూడా మేము కావాలంటే స్పెషల్గా క్లాసెస్ కూడా మేము చెప్తాం. ఎవరికి ఏ స్కూల్కి ఇంట్రెస్ట్ ఉందో మేము చెప్తాం. ఇది ఏమన్నా మ్యూజియంల సహకారంతో చేస్తున్నారండి లేకపోతే సొంతంగా సహకారంతో చేస్తాం, జాయింట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇందులోనే జిల్లా దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ప్రైజ్ విన్నర్స్ కూడా వస్తున్నారు. అంటే మీరు సేకరించిన నాణ్యాలన్నీ స్వయంగా సేకరించారు? మా దాంట్లో నుంచి 150 మంది సభ్యులు ఉన్నారు. రేపు ఒక 35 మంది వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే మా అందరికీ హ్యాపీ అభిరుచి ఎప్పుడంటే గత 30 సంవత్సరాల బట్టి అభిరుచి ఉంది. అందులో ఈయన కూడా తెలిసి ఇప్పుడు 15 సంవత్సరాలు బట్టి ఇంత పరిచయం ఉంది. నేను 30 సంవత్సరాలు బట్టి మాకు అభిరుచి ఉంది. పిల్లలకు కూడా ఎవరికైనా వాళ్ళకి ఉత్సాహం రావడం గురించి ఎవరికైనా కావాలంటే కొన్ని స్టాంప్స్, కాయిన్స్, గ్రాఫ్ షీట్స్ ఇంకేసి కూడా ఫ్రీగా ఇస్తాం. అంటే ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఉత్సాహం కలిగి దాన్ని హ్యాపీగా మారుస్తారు కదా అని చెప్పేసి అనమాట. ఓకే సార్. మా సెక్రటరీ గారు కామేశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు రేపు సాయంకాలం 5 గంటలకి మా సంస్థ ది న్యూమిస్మాటిక్ ఫిలాటెలిక్ సొసైటీ ఆఫ్ విశాఖపట్నం అనగా కాయిన్స్, స్టాంప్స్ అన్న సంస్థ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం జాయింట్ ప్రోగ్రాము నాణ్యాలు, స్టాంపులు, కరెన్సీ ప్రదర్శన చేస్తున్నాం. రేపు సాయంకాలం 5 గంటలకి 5 నుంచి 7 వరకు జరుగుతుంది. శనివారం నాడు ఉదయం 10 నుంచి సాయంకాలం 7 వరకు జరుగుతుంది. ఆదివారం నాడు ఉదయం 10 నుంచి సాయంకాలం 5 గంటల వరకు 5 గంటలకి వ్యాలిడిటీ ఫంక్షన్ జరుగుతుంది అన్నమాట.